హలో గాయస్, దిస్ ఈజ్ ఇర్ఫాన్. వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫాన్ రెడ్ థాన్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి అయితే మన బండి అయితే చూడండి ఎంత ఖరాబ్ అయిపోయిందో. మొత్తం సీట్లు అయితే ఇంపేసిరు. అయితే డైరెక్ట్ ఈ సీట్లు చేపియాలి. ఇప్పుడు దగ్గర మళ్ళా 1000 రూపీస్ అయితే బొక్క వీళ్ళు చేసిన పనికి. మరి ఎవరికి ఇంపిరు, ఎందుకు ఇంపిరు అన్నీ మీకు చెప్తా ఇప్పుడు దారిలో. ఇప్పుడు పోయి డైరెక్ట్ ఇంట్లోకి పోయి అయితే హెల్మెట్ టోపం అయితే పెట్టేసుకొని మీకు డైరెక్ట్ దారిలో కలుస్తా. తోడు ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ బండి వేపిద్దామని వెళ్తే డైరెక్ట్ ఇప్పుడే వెళ్ళుడితోనే చినుకులు పడుతున్నాయి. మరి ఏమవుతుంది, బండి అయితే ఈరోజు ఎట్లానే వేసి సీట్ అయితే వేపియాలి. సీట్ అయితే ఎట్లా వేయిందంటే మా ఇంటి మీద ఒక ఆమె ఉంటుంది. అయితే నిన్న వచ్చిన స్టంట్ చేసినందుకైతే ఆమె మొత్తం కంప్లీట్ అయితే కోపంతో సీట్ ఇంపేసింది. ఇప్పుడు మళ్ళీ సీట్ నేను ఖాళీ 10 రూపీస్ బాంబు పెడితే ఇప్పుడు నాకైతే డైరెక్ట్ 1000 రూపీస్ బొక్క పెట్టింది ఆమె. ఎందుకు ఇంపింది అది ఇదైతే మీకైతే మొత్తం కంప్లీట్లీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా మీకు ఎందుకు ఇంపింది, ఏమైంది అది ఇది అని అయితే. అదొకటి. మళ్ళీ మనం ఆ రోజు 650 గురించి అయితే చూసినాం కదా. ఆ 650 వచ్చేసి అయితే మన బడ్జెట్కి మన ఇయ్యా అని చెప్పిండు మనోడు. ఇక మనోడు వచ్చేసి అంత ఎయిటీ ఉన్నాడంట. మనం మళ్ళీ డైరెక్ట్ 60,000 తక్కువ కడిగినాం. మనోడు కొన్ని 1 వీక్ అవుతుంది అంతే. ఆ 1 వీక్లో తక్కువ కడిగేసినాం అన్నట్టు అని. వాడు ఏమంటుండు, మచా రేట్కి అయితే కలవరా, నువ్వు డైరెక్ట్ నేను కొన్న రేట్ కంటే 60,000 తక్కువ ఇస్తా అంటున్నావు, అట్లా అల్లది అది ఇది అని చెప్పిండు. అది అయినా కానీ అది క్యాన్సిల్ అయింది, మంచిగా అయింది. ఆ క్యాన్సిల్ అయిన గ్యాప్లో నేను షూటింగ్ ఉండే హైదరాబాద్లో. ఆ షూటింగ్కి వచ్చినాక నాకు ఒక బండి అయితే దొరికింది అన్నట్టు. ఆ బండికి అడ్వాన్స్ ఇట్లా అన్నీ అయితే కట్టేసిన. బండి అయితే మస్తు ఉంది. అదేం బండి అయితే మీరైతే ఒకసారి గెస్ చేయండి. బండి అయితే కంప్లీట్ వేరే ఉంటుంది. బండి అయితే ఆల్మోస్ట్ అయితే అడ్వాన్స్ ఇట్లా అన్ని ఇచ్చేసిన. అయితే ఓనర్ అయితే చిన్న వర్క్ ఉందని బయటకు వెళ్ళిండంట. ఆ ఓనర్ వచ్చినాక ఇక మిగతా రిమైనింగ్ అమౌంట్ కట్టేసి బైక్ అయితే తీసుకొచ్చుకోవడమే లేట్. దానిలో మళ్ళీ మన వినయ్ రైడర్ వ్యాలీరాన్కి అయితే వెళ్ళిండు. మనోనికి చెప్తే ఏమన్నాడు, వచ్చినాక బైక్ కండిషన్ ఇట్లా చూసి రిమైనింగ్ అమౌంట్ అయితే కట్టేసి పట్టుకొద్దామని చెప్పిండు. ఇప్పుడు వినయ్ వ్యాలీరాన్కి రావాలి. ఇప్పుడు వచ్చినాక డైరెక్ట్ బండి చూసేసుకొని ఒకసారి టెస్ట్ రైడ్ అన్నీ చేసేసుకొని డైరెక్ట్ ఒప్పించి డైరెక్ట్ బండి రివీల్ చేసాడే. మీరైతే డైరెక్ట్ అయితే గెస్ చేయండి ఏం బండికి అడ్వాన్స్ పెట్టినా, ఏంది బండి, ఏం బండి అది ఇది అని అయితే ఒకసారి కమెంట్స్లో అయితే చెప్పండి ఏం బండి అనుకుంటారు మీరు అది ఇది అని. కానీ ఆ రోజు అయితే 650 క్యాన్సిల్ అయిందే మంచిగా అయింది తెలుసా. ఆ క్యాన్సిల్ అయినా నెక్స్ట్ డేనే నేను హైదరాబాద్ వెళ్ళినాక ఇట్లా బండి ఒకటి ఉండే, అక్కడ బండి ఉంటే డైరెక్ట్ కట్టేసి ఒక 50,000 అడ్వాన్స్ కట్టేసి వచ్చేసినా నేను ఆల్రెడీ. ఒక 1 వీక్ తర్వాత రమ్మని చెప్పిండు ఆయన ఓనర్. ఆల్రెడీ ఇంకో 3 or 4 days అయితే 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుడుతోనే డైరెక్ట్ మనోడు వినయ్ వచ్చుడుతోనే వినయ్ని పట్టుకొని అయితే హైదరాబాద్ వెళ్ళి బండి యూజ్ చేసుకొని టెస్ట్ రైడ్ కొట్టేసుకొని బండి తెచ్చుకోవడమే లేట్. రిమైనింగ్ అమౌంట్ కట్టి ఈరోజు అరే ఏడా చేపిస్తాం రా సీట్. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నేనా నువ్వు గమ్మతున్నావుగా. ఇక్కడనైతే అడిగేద్దాం సీట్ ఎంతలో అవుతుంది అది ఇదని. भैया गाड़ी का सीटा सीने का है भैया इधर, भैया गाड़ी के सीटा सीने का है 2 सीटा. मैकेनिक इरफान. मैं 10-11 పానా ఇది వెళ్తలేదు. మనోడు వచ్చేసి 30 పానతోనే తిప్పుతున్నా అని వెళ్తలేదు అది సీట్. ఇంకా త్రెడాన్ ఆగే ना जी तो कैसा फिर త్రెడాన్ है अतले यार इससे भी नहीं होता भाई. 12 नंबर का पाना हो ना, 12 नंबर వర్షం పడుతుంది. మళ్ళీ సీట్ అవుతుందో కాదు. దీనికోసం మళ్ళీ 800 రూపీస్ బొక్క ఇప్పుడు చెప్పానికి. ఆమె వేసిన పనికి 800 రూపీస్. తిన్నది లేదు, చేసిన లేదు, తాగింది లేదు. కానీ రింగిద్ది రోజు సక్సెస్ అనుకుంటా. बारह का 11 ఒక సీట్ ఇప్పాలంటే గిన్ని కష్టాలు. आ गया
సీట్ చూపెట్టి ఒకసారి ఎట్లా చేసిందో మొత్తం కంప్లీట్. ఇక మొత్తం ఏడి కాడికి ఇంపేసింది మనం కూడా మొత్తం. ఫస్ట్ ఐడియా ఇన్నుండేరా కొంచెం అది మొత్తం సీట్ మొత్తం వచ్చేసింది ఎక్కడి కాడికి. చిన్న ఎంత చిన్న ఘోరం అనుకోలేదు. ఖాళీ పీలి. నెక్స్ట్ చూడండి కంప్లీట్ ఆమె మీద వీడియోస్ అయితే ఒక రేంజ్ వచ్చేసింది. సీట్ చూపెట్టి ఇగో డైరెక్ట్ సీట్ అయితే మొత్తం ఏడి కాడికి చిన్న కొట్టేసారు. ఖాళీ పీలి ఇప్పుడు కొత్త వేపియాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. ఈ సీట్ చూడు ఇగో మొత్తం అన్ని హోల్ చేసిరు చిన్న చిన్న. वर्षम पानी गिर रहा कुछ भी नहीं होता गाड़ी भी है तो कवर वेट आप देंगे ऊपर पूरे सेंसार आ रहे थे ना इसमें वो इतनी బండి ఇప్పుడు ఖాళీ 1000 రూపీస్ బొక్క అది ఇప్పుడు ఏం చేద్దామన్నా బండి అన్నాక పెట్టాలి మరి. ఇట్లా వచ్చేసిందిరా బండి అన్నాక పెట్టాలి మరి. ఇప్పుడైతే డైరెక్ట్ అయితే మన సీట్ అయితే రెడీ చేస్తున్నా అన్న. చూడు మొత్తం సీట్ అయితే వీలు కొడతా నేను. ఎట్లా కొడతావు? సీట్ లేకుండా వీలు కొడతా. ఎట్లా ఒకసారి కొట్టి చూడు. కింద పడుతుంది ఒకసారి కొట్టి చూడరా మంచి కోషర్ కోషర్ కొట్టవా? తాళం లేదు. తాళం ఇస్తా మరి ఇమ్మంటే. అరే నిజం మస్తున్నావు రా. ఇట్లా ఒక రౌండ్ వేసి రాబు. టైర్ ఖరాబ్ అయితే మళ్ళీ నన్నే అంటావు. మళ్ళీ కొత్త అంటే సరే ఫ్రెండ్స్ ఇదైతే డైరెక్ట్ అయితే సీట్ అయినాక అయితే మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. వీళ్ళు ఎట్లా కొడదామని చూస్తున్నావు బండితో? లేపినాక ఎట్లా పోతుంది? ఏంజల్ వచ్చిండ్రా మళ్ళా ఆయన. మొత్తం చెప్పకుండా చేయకుండా వచ్చినావా అన్న? అసలు నువ్వు ఏడబోతున్నావు ఏడదేస్తా నువ్వు. నీకు ఈడ ఉన్నామని ఎవరు చెప్పారు అడ్రస్? ఏం చెల్లి వస్తున్నావు నువ్వు? అరే దీంతో కొట్టరా రే అభి. అట్లుంటది మనతోని. చెక్క ఫ్లేవర్డ్ ఇగో సస్తా జుగాడు కంప్లీట్. అది ఎంత కంప్లీట్ వేరే ఉంది సెటప్. ఆ బండి ఎందుకు రా మనకు? బండి ఏమన్నది అది ఏమంటావు? కాదు నువ్వు ఎడపోయినావు అసలు విజయవాడ ఎందుకు పోయినావు? క్లయింట్స్ కలవా నీక? నాకు తెలుసు. అరే అబ్బి ఎడవేంటి రా మీ అన్న? కాదు ఈడున్నామని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పినావా? అయ్యా పోనీ కానీ ఈ బండితో వీలు కొడుతున్నావా లేదా ఇప్పుడు? రే దీంతో కొట్టరా. పడ్డదనుకో. ఏంటి నాన్ స్టాప్ అన్నా? ఏ జోకులు చేయకపోయి నవ్వు వస్తుంది నాకు. మధ్యలో సుస్సు పోయనీకి తాగలేను. సుస్సు రాలేదా? పెట్రోల్ ట్యాంక్ మన ఫ్యూయల్ కొట్టి అని కాగలే ఎందుకు మరి? నా స్టాప్ విజయవాడ నుంచి కొట్టినా అంటే ఎవరు మమ్మల్ని లేవు కాదురా రే. ఇప్పుడు దావత్ పైసలు లేవన్నావుగా బండి స్క్రాప్ లేద్దామా? ఇవన్నీ కంచలేంట్లేయా? మనకి ఎంత కావాలి? మా అంటే ఒక 20,000 చాలు. 20,000 ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా? కొంటాడు కళ్ళు మూసుకొని. బుక్ చేసిన అది ఏమైంది? వినయ్ కోసం వెయిటింగ్. వినయ్ వ్యాలీరానికి వేయండు. ఏం బండి బుక్ చేసిన? సర్ప్రైజ్ అది నిజం. వినయ్ కోసమే వెయిటింగ్. వినయ్ వచ్చిండంటే డైరెక్ట్ పోయి రిమైనింగ్ మనీ కట్టేసి డైరెక్ట్ బండి పట్టుకోసామని చూస్తున్నా. అట్లా ఓనర్ బి లేడీ ఆ బెంగళూరు ఉన్నాడు. ఆయన సో రానికి 1 వీక్ పడతా అంట. అది ఏమనుకుంటున్నావు? కరీంనగర్ మంచిర్యాల అనుకుంటున్నావా? మీ మామ అమ్మే కదా ఫ్లైట్. తేజ ఉంటాడు. మొన్న హోటల్ ఓపెన్ చేసిండు. ఫ్లైట్ కొంటే ఇక్కడ ల్యాండ్ కావాలి. ఇక్కడ నుంచి ఇటే పోవాలి. మనోళ్ళు మొత్తం గాలిలో మొత్తం అందరు కోటలు కడితే మా డైరెక్ట్ ఫ్లైట్ ఎత్తాను డైరెక్ట్. మరి ఇక్కడ ల్యాండ్ అయితే ఇక్కడ నుంచి ఇటే పోవాలి. పోయి బండి పట్టుకొని రావాలి. ఇక్కడ నుంచి నిజం పోవాలి. వీళ్ళు మొత్తం పరిశాన్ అవుతారు. సీట్లు చేసేటోళ్ళు. మన బండి చూడు కంప్లీట్ లంగా అయిపోయింది మన బండి. हो गया कितना टाइम लगता? टाइम लगता है? तो जल्दी जल्दी बना लो.
చలో మన సీట్లు అయిపోయినాకనైతే కలుస్తాం. మనోళ్ళతోనైతే ముచ్చట పెడతాం. మనోడు 1 వీక్ అవుతుంది ఇక్కడ లేక, మొత్తం అట్లా క్లయింట్స్ని కాల్ చేసి వస్తుండు. వెళ్దాం డైరెక్ట్ బిర్యానీ తిన్నాక కలుస్తాం. ఫైనల్గా అయితే సీట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఫిట్ చేసుకున్నాడు దమ్దమ్ ఉంది. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంటారో ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. మంచి దమ్దమ్ చేయడానికి వస్తారు వీళ్ళంతా. తెగబడి ఎలా కత్తుంది ఇంకా నుంచి అగో చెప్పనా అన్ని పెడతా పంపిస్తావా అయితే నట్టేదిరా ఇగో పానా ఏ పానా ఇలా లేపానా గేది పడతాయి ఇట్లా బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడుతుంది మొత్తం గలీజ్గా. 12 నెంబర్ 12 నెంబర్ 12 నెంబరా ఇదిగా ఉంది. నీ ఫోనా వాళ్ళు చేసిరు ఇప్పుడు. ఇట్లా ఇవ్వచ్చు మొత్తం టీపీ వేయించడం పిల్ల ముచ్చట 1000 రూపాయలు పెట్టదు. సరే ఇట్లుంటుంది వీళ్ళతోనేవో వచ్చారు పని చేద్దామని వచ్చి మొత్తం పని చేసుకొని వాళ్ళ మధ్యలో వెళ్ళి పెడుతున్నారు. పోడు 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 కొత్తది వేపిస్తాడు ఇరవడన్నా. అద్దాలు పెట్టుకొని ఒకసారి మోడల్ మోడల్ సూపర్ మోడల్. సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ గంట గంట కొట్టు అని చెప్పు. గంట కొట్టమని చెప్పు. చలో ఈ వీడియో అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ మంచి యూట్యూబ్ ఛానల్. తర్వాత కాక చెప్పింది అంటే వేసేది మొత్తం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం బండి తీసుకుంటున్నాం అయితే చెప్తాను నేను. చెప్పకుండా చేయకుండా అయితే తీసుకుంటున్నావు నువ్వు. ఎలా ఉంటుంది చలో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మళ్ళీ.